हैप्पी दिवाली। हैप्पी दिवाली। जहाँ शुद्ध प्यार होगा, देवों का राज होगा, ऐसी स्वर्णिम दुनिया आई की आई। जहाँ शुद्ध प्यार होगा, देवों का राज होगा, ऐसी स्वर्णिम दुनिया आई की आई। दिवाली आई, स्वर्ण युग लाई, झूमो नाचो गाओ मेरे संग हो। दिवाली आई, स्वर्ण युग लाई, झूमो नाचो गाओ मेरे संग हो। हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली। सतयुगी दुनिया में जाने की तैयारी है। जगमग करती स्वर्णिम दुनिया हमको बुलाती है। छोड़ी कलयुगी दुनिया ये धरा बिगाती है, धरा बिगाती है, धरा बिगाती है। कहे पुरवाई बाज शहनाई, देवी देवताओं की दुनिया है आई। हो दिवाली आई, स्वर्ण युग लाई, देवी देवताओं की दुनिया है आई। हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली। हैप्पी दिवाली, हैप्पी दिवाली।
దీపావళి శుభాకాంక్షలు. అంటే దీపావళి మనం అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా ఈరోజు. అంటే అందరి ఇళ్ళల్లో దీపాలు చక్కగా వెలిగించేసి కొత్త బట్టలు తీసుకొని అలాగే లక్ష్మీ పూజలు అన్నీ చేస్తారు కదా. అలాగే మన బంధుమిత్రులందరికీ కూడా స్వీట్స్ అన్నీ పంచిపెడుతూ ఉంటారు. సో ఈ సందర్భంగా మేము కూడా ఒక చిన్న కార్యక్రమం అనేది మొదలుపెట్టాము 2 రోజుల క్రితం. సో ఈరోజు ఫైనల్ డే అనమాట. ఇప్పుడే మీరు బలిచక్రవర్తి నాటకం చూసారు కదా. సో దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. సో మనతో పాటు ముందుగా సుగంధ బెహెన్జీ ఉన్నారు. సో బెహెన్జీకి వెల్కమ్ చేస్తాం. వెల్కమ్ సిస్టర్. ఓం శాంతి. హ్యాపీ దీవాలి. హ్యాపీ దీవాలి సిస్టర్. అందరికీ హ్యాపీ దీవాలి. సిస్టర్, ఇప్పుడే మనం బలిచక్రవర్తిది వామన అవతారం నాటకం చూసాము. అంటే ఈ నాటకంలో రాజా బలి ఉన్నాడు కదా, ఆయన బలి చక్రవర్తి అంటేనే పేరు మంచిగా అందరికీ దాన ధర్మాలు బాగా చేస్తాడు అని మంచి పేరుంది. కానీ ఆయన్ని ఎందుకు ఈ విధంగా ఎంత మంచివాడైనా కూడా వామన అవతారంలో వచ్చి విష్ణుమూర్తి చంపాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆయన మంచి పనులే చేశాడు కదా, అయినా కూడా ఎందుకని ఇలా జరిగింది? రాజా ఏమో దాత అవుతాడు. ఒక ఊర్లో ఒక దేశానికి రాజా అంటే ఆ రాజా దాత అవుతాడు. దాత అంటే అందరికీ ఇచ్చేవాళ్ళే అవుతారు. అయితే ఈ రాజాకు ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఇవ్వకూడదు అది తెలియలేదు. చాలా డబ్బులు అనవసర కార్యంలో కూడా ప్రయోగం చేస్తాడు. అనవసర కార్యం ఇప్పుడు ఎట్లా ఈ ప్రపంచంలో జరుగుతుంది. ఈ కలియుగ అంతిమ సమయంలో కొందరు డబ్బుల్ని ఎక్కడెక్కడే ప్రయోగం చేస్తారంటే సారాయం తాగేదానికి, సిగరెట్, చెడ్డ అలవాట్లు. మరి కొందరు ఉన్నారు వేరే వాళ్ళని చంపించేదానికోసం కూడా డబ్బులు ప్రయోగం చేస్తారు ఈ సమయంలో. సో డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ కార్యానికి ప్రయోగం చేయాలి, ఏ కార్యానికి ప్రయోగం చేయకూడదు, దాని నాలెడ్జ్ కావాలి, జడ్జింగ్ పవర్ ఉండాలి. అప్పుడే ఆ దేశం అనేది శాంతిగా జరుగుతుంది, సుఖంగా ఉంటారు జనాలు, శాంతిగా ఉంటారు. ఇప్పుడు ఈ కలియుగ అంతిమ సమయంలోనే మనం చూస్తాం సారాయి అంగడి ఓపెన్ చేశారు. ఎంతోమంది ఫ్యామిలీ లైఫ్ పాడైపోతూ ఉంది. చాలా దుఃఖంగా అశాంతిగా ఒకే జగడాలు ఇట్లా అవుతూ ఉంది. సో దానికంతా మరి ఇన్వెస్ట్మెంట్ అంటే అది రాంగ్ కదా. సో అట్లా ఆ రాజా కూడా రాజానే అయినాడు. అయితే ఏ కార్యానికి ఉపయోగం చేయాలని తెలియకంట ఆ కార్యానికి ఉపయోగం చేస్తే ఆ దేశంలో ఉండే జనాలకు చాలా అశాంతి అయిపోతుంది, చాలా దుఃఖం అయిపోతుంది, ఉండే ఫ్యామిలీలో ఉండే సుఖం కూడా వెళ్ళిపోతుంది. అట్లా రాజా ఖర్చు చేస్తాడు. అప్పుడు అందరూ భగవాన్ని ప్రార్థన చేస్తాడు, మా ఇంటి జగడాలు ఎప్పుడు స్టాప్ అవుతుంది, ఎప్పుడు ఈ రాజా చెడ్డ కార్యానికి డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు, అప్పుడు మన దేశం బాగా అయిపోతుంది అని భగవాన్ని ప్రార్థన చేస్తాడు. అందువల్ల భగవాన్ వచ్చేసి ఆ రాజా అని అడుగుతాడు, నాకు 3 మాటలు ఈయన చెప్తాడు. 3 అడుగులు మాటలు. ఆ 3 అడుగులది రహస్యం చాలా పెద్ద రహస్యం. ఓకే, అది అర్థం చేసుకుంటే ఈ రాజా దగ్గరే ఉండే డబ్బులని ఎట్లా ప్రాపర్ యూజ్ చేయాలని అర్థమవుతుంది. సో డబ్బులు అనవసరంగా ఖర్చు కోసం, చెడ్డ పని ఖర్చు కోసం, చెడ్డ అలవాట్ల కోసం చేస్తే అక్కడ అందరూ ఫ్యామిలీ కూడా దుఃఖంగా అశాంతిగా అయిపోతారు. అందువల్ల భగవాన్కు సంకల్పం వచ్చి 3 అడుగులు అడుగుతాడు, అడిగేదానికి వచ్చినారు. అంటే ఇక్కడ 3 అడుగులు మనం చూసినట్లయితే నాటకంలో కానీ విన్న వాటిల్లో ఎక్కడైనా సరే 3 అడుగులు అడుగుతాడు. 1 అడుగు వచ్చేసి భూమి అంతా తీసేసుకుంటాడు, అంటే నా స్వాధీనం అయిపోయింది అని వామనుడు చెప్తాడు. ఇంకొక అడుగుతో ఆకాశం అంతా తీసుకుంటాడు, ఇంకొక అడుగుతో తన తలపైన పెట్టి చంపేస్తారనమాట. అంటే ఈ విధంగా అసలు ఎందుకు చూపించారా? అంటే ఈ అడుగుల వెనుకున్న రహస్యం ఏంటిది? 3 అడుగులతోనే ప్రతి ఒక్కరి జీవనం కూడా జరిగేది. ప్రతి ఒక్కరికి కూడా
ఆ 3 అడుగులు కావలసిందే. అయితే ఆ 3 ఏమి అంటే దాని ఆధారంలోనే ప్రతి ఒక్కరి జీవనం సుఖంగా కానీ దుఃఖంగా కానీ జరిగేది ఆ 3 మాటలతో. 3 మాటలు, 3 అడుగులు అంటే 3 మాటలు. సో భగవాన్ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర, ఆ రాజా దగ్గరే కాదు, ఇక్కడ రాజా అంటే నేను ఆత్మ రాజా ఈ శరీరానికి, దీన్ని నడిపించేది నేను. ప్రతి ఒక్కరు కూడా రాజా అవుతారు. ఆ రాజాని బలి అడుగుతారు భగవాన్. దానికి 3 విషయాలు ఏం అడుగుతారంటే మన జీవనాన్ని ఆధారం. ఒకటి శరీరాని శక్తి, ఒకటి మానసిక శక్తి, ఇంకొకటి ధనశక్తి. ఈ 3 మన జీవనానికి చాలా అవసరం. ఓకే. ఈ 3టినే ఎప్పుడు ప్రాపర్ యూజ్ చేస్తామో అప్పుడే మన జీవనం సుఖంగా శాంతిగా ఉంటుంది. ఆ 3టినే ఎప్పుడు మిస్యూజ్ చేస్తామో అప్పుడు వాళ్ళ ఇంటి దరిద్ర స్థితి వచ్చేస్తుంది, అశాంతిగా అయిపోతారు. ఎందుకంటే అది మిస్యూజ్ అయ్యే దానివల్ల దాని నుంచి లాభం లేదు, జగడాలు కలహాలు అదే మిగిలి ఉంటుంది. అందువల్ల ఆ 3 మనసు, తనం, మానం, ధనం. ఓకే. సో మనసు ఇప్పుడు ధనం, మరి ధనం. ఆ భగవాన్ వచ్చి 3 అడిగేటప్పుడు శరీరాన్ని శక్తిని అడుగుతాడు. నీ శరీరం నీది కాదు, నాది. మొత్తం ప్రపంచం 5 తత్వాలు. ఈ 5 తత్వాలతోనే ప్రతి ఒక్కరి శరీరం అయింది. సో భగవాన్ వచ్చేసి మొదట్లో మీ శరీరాన్ని శక్తి నాకు ఇవ్వండి అడుగుతాడు. సో ఆ శరీరాన్ని శక్తి అడిగినప్పుడు మన శరీరాన్ని భగవాన్ కార్యంలో యూజ్ చేస్తాం. అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉండే ఈ ప్రకృతియే భగవాన్ అండర్లో వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళా అడుగుతారు ధనం ఇవ్వండి అట్లా. అంటే ఆకాశం అంతా చాలామంది చాలా సౌకర్యాలు ఉన్నారు, వేస్ట్ ఖర్చు చేస్తూ ఉంటారు, దాని ప్రతీక అది. మరి తలపైన కాలు పెట్టేది అంటే మనసు. ఓకే. అందరు మనసునే భగవాన్ కార్యార్థంగా ఉపయోగమై పరమాత్మ తలంపులో ఉండే అన్ని కార్యం చేస్తూ ఉంటాయి. ఆ మనసులో ఉండే శక్తి కూడా ప్రాపర్ యూస్ అయిపోతుంది. ఓకే. సో రాజాలందరూ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏమంటే వాళ్ళ దగ్గర ఉండే ఆ 3 శక్తుల్ని మిస్యూజ్ చేసిన దానివల్ల రాజా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. సో భగవాన్ వచ్చేసి ఆ 3 మాటల్ని ప్రాపర్ యూజ్ చేసడానికి కోసం అడుగుతారు. అప్పుడు సంకల్ప శక్తిని ఎప్పుడు మనం ప్రాపర్ యూజ్ చేస్తూ ఉంటాము అప్పుడు ఏమవుతుందంటే మన సంకల్పం శుద్ధమైతే మనం చాలా ఎక్కువగా శక్తి వస్తుంది మనకు. ఆ శక్తి ఆధారంలో మనం మన జీవనాన్ని ఎంత కావాలో అంత శ్రేష్టంగా చేసుకొని వేరే వాళ్ళ జీవనాన్ని కూడా బాగా చేసడానికి మనకు శక్తి వస్తుంది. మన ప్రతి ఒక్క సంకల్పంలో కూడా అంత పవర్ ఉంది. అందువల్ల అది భగవాన్ చెప్తారు, నీ సంకల్ప శక్తిని నా దగ్గర ఇయ్యి అంటే పరమాత్మ ఎట్లా నడిపిస్తారు అట్లా ఈ సంకల్పాన్ని నడిపిస్తే మనకు అపార శక్తి వస్తుంది. ఓకే. అట్లనే మన దగ్గర ఉండే డబ్బులతో సర్వాత్మలు సుఖాని కోసం ప్రయోగం చేస్తే ఈ మొత్తం ప్రపంచమే సుఖమయంగా మారిపోతుంది. అదేవిధంగా మన శారీరక శక్తిని మనం ఎప్పుడు మంచి కార్యంలో మాత్రమే ఉపయోగం చేస్తాము. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంపత్తి, మంచి సంబంధాలు, సుఖమైన సంబంధాలు ఇది దొరుకుతుంది. అందువల్ల ఈ 3 ఆధారాల్లో జీవనం ఉంది. ఆ 3టినే ఎప్పుడు పాజిటివ్గా ప్రయోగం చేస్తాము, ప్రాపర్ యూస్ చేస్తూ ఉంటాము, పుణ్యకార్యార్థంగా ప్రయోగం చేస్తాము, అప్పుడు మన జీవనం సుఖంగా అయిపోతుంది. మొత్తం ప్రపంచమే సుఖమయంగా అయిపోతుంది. సో మొత్తం ప్రపంచాన్ని మాట ఇది, ఒక్కరిద్దరిది మాట కాదు. ఆ రాజా విషయం ఒక్క రాజా కాదు, మొత్తం ప్రపంచాన్ని మాట. సో భగవాన్ వచ్చి ఈ 3 అడుగుతారు. ఎట్లా వస్తున్నారు భగవాన్ అంటే వామన రూపం.
అంటే ఇంకా వేరే ఏ రూపంలో అయినా రావచ్చు కదా. ఇప్పుడు విష్ణుమూర్తి అంటే అనేక రూపాలు ఉన్నాయి, కానీ ఈ స్పెషల్గా ఈ రూపం ఎందుకు సిస్టర్? అంటే వామన రూపం అనేది అర్థం ఏంటి అసలు? దీనికి ఎందుకు ఈ రూపాన్ని ధారణ చేశారు వాళ్ళు? వామన రూపం అంటే చిన్న రూపం. అంటే భగవాన్ ఒక సాధారణ మనిషి శరీరంలో వస్తారు. ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు ఉన్నారు, పెద్ద షౌకార్లు ఉన్నారు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు. అయితే వాళ్ళ ద్వారా భగవాన్ తన కార్యం చేశానికి, ఎందుకంటే వాళ్ళకు దేహ అహంకారం, దేహ అభిమానం ఎక్కువ ఉంటుంది. ఓకే. అందువల్ల ఒక సాధారణ రూపాని కోసం చిన్నగా చూపించినారు. ఓకే. వామన రూపాన్ని చూపించినారు. సాధారణ రూపం అంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా, బ్రహ్మ అంటే సాధారణ మనిషి, ఆ సాధారణ మనిషిలో భగవాన్ ప్రవేశమయ్యి ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్క ఆత్మరూపి రాజా దగ్గర ఈ 3 మాటలు అడుగుతారు. సో అందరూ ఎప్పుడు ఈ 3 విషయాల్ని ప్రాపర్ యూస్ చేస్తారు. ఈ సాధారణ మనిషి శరీరం ఆధారంలో వచ్చి అడుగుతారు భగవాన్. అందువల్ల వామన రూపం చూపించినారు. ఓకే. మళ్ళీ ఒక గొడుగు పెట్టుకొని వస్తారు. గొడుగు అర్థం ఏమంటే భగవాన్ రక్షక్. ఆ సాధారణ రూపంలో భగవాన్ వచ్చి ఈ 3 మాటలు అందరి దగ్గర అడిగేటప్పుడు ప్రపంచం విరోధంగా ఉంటుంది, విరోధి అయిపోతుంది. అందువల్ల పరమాత్మనే రక్షక్ అయి ఛత్రఛాయ రూపంలో వాళ్ళకు ఇస్తారు. అందుకు అక్కడ ఈ ప్రపంచం విరోధి అవుతుంది మంచి కార్యం చేస్తానికి. ఎవరు కూడా తొందరగా ఒప్పుకోరు ఇలా చేస్తున్నారు, భగవాన్ వచ్చారు, ఇలా వచ్చారు అంటే తొందరగా ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అందుకే ఆ ఋషి పేరేమి? శుక్రాచార్య. శుక్రాచార్యని చూపిస్తాడు. శుక్రాచార్య అపోజ్ చేస్తాడు రాజా దగ్గర, నువ్వు ఏమీ దానం ఇవ్వకు అని. భగవాన్ కార్యార్థంగా నువ్వు చెయ్యొద్దు అని చెప్తాడు. అంటే ఈ కామ, క్రోధ, మోహ, లోభ, అహంకారం ఇవన్నీ రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలు అపోజ్ చేస్తుంది. పరమాత్మ కార్యం చేయకుండా, మంచి కార్యం చేయకుండా చెడ్డ కార్యంలోనే పోయేట్టుగా ఈ వికారాలు అపోజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ అపోజిషన్ చాలా ఉంటుంది. ఎవరైనా మంచి కార్యం చేసేటప్పుడు ఈ రాక్షస గుణాలు ఉండే మనుషులు గ్యారంటీ అపోజ్ చేస్తారు. ఓకే. అయినా కూడా రాజా ప్రాప్తి ఏముంది అని తెలుసుకొని 3 అర్పణ చేస్తారు భగవాన్. సో బలి ఇచ్చేదంటే ఇక్కడ సంహారం చేసేది కాదు, ఓకే, సమర్పణ అయ్యేది. ఓకే. వాటన్నిటిని త్యాగం సమర్పణ చేసి, అంటే భగవాన్కు సమర్పణ చేసే అర్థం ఇక్కడ బలి ఇచ్చేది. అంటే భగవాన్ వచ్చి చెప్తారు బలిదానం చేయండి మీ జీవనాన్ని. బలిదానం అంటే అర్పణ అయ్యేది అంటే భగవాన్కు ఆఫర్ చేసి, ఆఫర్ని చంపేది అని చెప్పరు. రాజా బలి అక్కడ చనిపోలేదు, సమర్పణ, అర్పణ అయినారు, సమర్పణ అయినారు. ఈ 3 మాటలతోనే అర్పణ అయినారు. తాను మనం ధనం, ఓకే, 3 అర్పణ చేసేసారు. మరి తనది ఏముంది? ఏమీ లేదు, అన్ని భగవాన్, అన్ని భగవాన్ చేత ఇచ్చేస్తే పరమాత్మ దాని యథార్థ రీతిలో ప్రయోగం చేస్తానికి మనకే ఇచ్చేసి చెప్తారు, నేను చెప్తూ ఉంటాను మీరు చేస్తూ ఉండండి అట్లా. అక్కడ రాజా బలి అర్థం అది. శుక్రాచార్యుడిని గురువుగా చూపిస్తారు కదండి సిస్టర్. అంటే ఇప్పుడు రాక్షసులందరికీ గురువుగా చూపిస్తారు. ఇంకా ఆయన చెప్తాడు ఈ విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా నాకు పరమ శత్రువులు అనేసి చెప్తూ ఉంటాడు ఎప్పుడు. అసలు ఇక్కడ రాక్షసులకి గురువు అంటే ఎలా? ఇది అంటే గురువు నేర్పించే వాళ్ళు ఏం నేర్పించినా వాళ్ళని గురువునే చెప్తారు మనుషులు. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా టీచర్ ఏదైనా నేర్పిస్తే వీళ్ళే మా గురువు అని చెప్తారు. అవును. ఆ రోజు నేను చూశాను, కార్పెంటర్ వచ్చినాడు. కార్పెంటర్ వాళ్ళ బేల్దారి వాళ్ళ మేస్త్రి
ఏం చెప్తారు, వాళ్ళే మా గురువుని చెప్పినారు. అంటే ప్రతి ఒక్క పని ఎవరు నేర్పిస్తారు, ఏం నేర్పిస్తారు, దాని వాళ్ళు గురువుని చెప్పుకుంటారు. అట్లా రాంగ్ వేలో గైడ్ చేసే వాళ్ళు కూడా గురువు అవుతారు. రాంగ్ వే అంటే రాక్షస సంస్కారాల ఆధారంలో వేరే వాళ్ళని రాంగ్ రూట్లో తీసుకుని పోయి ఆ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని గురువునే చెప్పుకుంటారు. సో శుక్రాచార్యం అన్ని ప్రకారమైన ఆసురీ లక్షణాలు ఉంది. అందరికీ ఆసురీ లక్షణాలు నేర్పించేవాళ్ళు గురువుని చెప్తారు. ఇప్పుడు ఎట్లా సినిమా ఉంది, దాంట్లో ఎంత రాంగ్ ఐడియాస్ ఇస్తారు. కామ్ వికారం ఉంది, ఫైటింగ్ ఉంటుంది, అదైనా ఉందా లేదా, అదన్నీ నేర్చుకుంటారు పిల్లలు. సో అది రాంగ్ రూట్ నేర్చుకున్నారా లేదా, అది కూడా గురువు అయిపోతుంది. అట్లానే ఇప్పుడు టెర్రరిస్ట్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక హెడ్ ఉంటారు. నక్సలైట్స్ ఉంటారు, వాళ్ళకు ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ అందరినీ కూడా గురువుని చెప్పేస్తారు. అయితే ఆ గురువులు నెగిటివ్ వేను నేర్పించేవాళ్ళు శుక్రాచార్య టైప్లో చెప్తారు. పాజిటివ్ నేర్పించే సద్గురు ఒకరే భగవాన్. బాకీ మనుషులందరూ పరమాత్మకు విరుద్ధంగా ఉండే కార్యమే నేర్పిస్తారు. భగవాన్ చెప్తారు, కామ్ మహాశత్రువు నా కోసం, నా శత్రువు కామ్ వికారం. ఆ శుక్రాచార్య చెప్తారు, విష్ణు నాకు గురువు, శత్రువు. అట్లా అని శత్రువు. సో చెడ్డ వాళ్ళకు మంచి వాళ్ళు శత్రువు, మంచి వాళ్ళకు చెడ్డవాళ్ళు శత్రువు అయిపోతారు. సో వీళ్ళందరూ పరమాత్మకు శత్రువులు ఆయన. పరమాత్మకు మనుషులు శత్రువు లేదు, వికారాలు శత్రువు. ఓకే. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం. ఒకటి మనుష్య మతం. మనుష్య మతాలంతా ఆసురీ లక్షణాల దగ్గర తీసుకుపోతుంది. శ్రీమతం భగవాన్. సో భగవాన్ ఇచ్చే మత అనుసారంగా మనం నడుచుకుంటే మనం శ్రేష్టమైపోతాం. సో ఇక్కడ గురువు శుక్రాచార్య మనుష్య మతం నేర్పిస్తాడు. అందరి లోపల కూడా 10 వికారాలు ఉంటాయి. అందువల్ల మంచి కార్యం చేసానికి వాళ్ళు అపోజ్ చేస్తూ ఉంటారు. ఓకే. రాంగ్ రూట్లో పోయేవాళ్ళు, వాళ్ళ డబ్బులంతా రాంగ్ దానికి వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది, సెకండ్ వరల్డ్ వార్ అయింది, థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది. అయితే ఎక్కువ డబ్బులు ఎక్కడ యూజ్ అవుతుంది, వాటిలో హింస చేసేదానికి. సో హింస చేసేదానికి ఎక్కువగా డబ్బులంతా యూజ్ చేస్తూ ఉన్నారంటే అది రాంగ్ రూట్లో పోయిందా లేదా. అందువల్ల భగవాన్ వచ్చి ఒక్క రాజా మాటనే లేదు, ప్రతి ఒక్క శరీరంలో ఉండే ఆత్మ ఆ శరీరానికి రాజా. సో భగవాన్ నేర్పిస్తారు, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ధనాన్ని పాజిటివ్లో యూజ్ చేస్తే నువ్వు సుఖంగా ఇట్లా ఉంటావు. ఆ మూడింటిని ఎప్పుడు వికారానికి వశమై యూజ్ చేస్తారు, నీ జీవనం ఇట్లా దుర్గతిలో వెళ్ళిపోతుంది ఎట్లా అని. సో ఆత్మకు ఇప్పుడు జడ్జింగ్ పవర్ వచ్చింది. అవును, ఏ కార్యంలో యూజ్ చేస్తే మంచిది అట్లా అని. అందువల్ల రైట్ వేలో యూజ్ చేస్తే మనసు చాలా హ్యాపీగా అయిపోతుంది, ఆత్మ జ్యోతి వెలుగుతుంది. అదే దీపావళిగా ఆ కథను చెప్పేస్తారు. ఓకే. ఇంకొకటి దీపావళికి ఆ కథ ఇంకా ఏమన్నా కనెక్షన్ ఉందా? అదే ఎప్పుడు మన ధనాన్ని ప్రాపర్ యూజ్ చేస్తాము, ఈ మొత్తం ప్రపంచమే స్వర్గంలాగా అయిపోతుంది. ఓకే. స్వర్గంలాగా అయిపోయిందంటే దీపావళి లాగా. ఓకే. ప్రకాశంగా హ్యాపీగా సుందరంగా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీ జీవనమే ఆత్మ జ్యోతి వెలిగే ఉంటుంది. అందరిలో జ్ఞానం ఉంటుంది, భవిష్యంలో మంచి జ్ఞానం, ప్రాపర్ యూజ్ చేసే జ్ఞానం ఉంటుంది. ఈ కలియుగంలో నెగటివ్ యూజ్ చేసే అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానం నుంచి ప్రాపర్ వేగా యూజ్ చేసే జ్ఞాన జ్యోతి, ఆ ఆత్మ జ్యోతి జ్ఞానంతో వెలుగుతూ ఉంటుంది ప్రకాశంగా.
Okay. హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ లైఫ్. ప్రతి ఇంట్లో కూడా జగడాలు సమాప్తి అప్పుడు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జగడాలు, అప్పుడు ప్రతి ఇంట్లో హ్యాపీనెస్సే ఉంటుంది, యూనిటీ ఉంటుంది. ఓకే. ఆ యూనిటీ కోసమే అందరూ చేరి రాస్ చేస్తారు. అదే చెప్తారు, అంటే స్వర్గంలో, అంటే స్వర్గం అని కాదు, రాధాకృష్ణులు ఎప్పుడు రాస్ చేసేవాళ్ళు, మహారాస్ చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. చూడ్డానికి చాలా మనోహరంగా ఉండేది, అది మనసు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది అని చెప్తారు. అలాగే మన దాంట్లో కూడా లక్ష్మీనారాయణలు మహారాస్ చేసినట్లుగా చూపించాము. సో అది కూడా అలానే ఎంతో బాగుంటుంది. అంటే దీని వెనక మహారాస్ అంటే ఇక్కడ నార్మల్గా నృత్యం చేసేదా ఎలా సిస్టర్? అంటే మహారాజ్ అంటే సంస్కార మిలనం. ఓకే. ఒకరు ఒకరిని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళతో కలిసిపోయి నడుచుకుంటారు, యూనిటీని అర్థం. ఓకే. అందరూ చేయి పట్టుకుని ఒకే రకంగా చేస్తారు ఇట్లా డాన్స్. ఆ రాజ్ అంటే ఓకే, అంటే అందరిలో ఒకే మంచి సంస్కారం, అందరిని తృప్తి చేసే సంస్కారం, సయోగాని సంస్కారం, ఓకే, మంచి గుణాలే అందరిలో ఉంటుంది, పవిత్రత అది సంస్కారం. సో ఈ సంస్కారం అందరిలో ఒకే రకంగా బాగుంటుంది. ఇప్పుడు కలియుగంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కరు సంస్కారం అడ్జస్ట్ అయిపోదు మనకి. అవును. ఒకరి సంస్కారంతో ఇంకొకరి సంస్కారం అడ్జస్ట్ అయ్యి నడుచుకునే దానికి లేదు. ఇప్పుడు తండ్రి బిడ్డ సంస్కారం వేరు వేరుగా ఉండేదాని వల్ల తండ్రి చెప్పేట్టుగా బిడ్డ నడుచుకోడు. పరస్పరంగా స్త్రీ పురుష సంస్కారం కూడా వేరు వేరుగా ఉండేదాని వల్ల ఫ్యామిలీ లైఫ్లో స్మూత్గా లేదు, అంటే డిస్యూనిటీ. ఇప్పుడు మహారాజ్ అంటే అందరం చేరి యూనిటీలో ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకరు చెప్తే ఒకరు అట్లా నడుచుకుంటారు. అంత మంచి యూనిటీలా ఉండేది. సంస్కార మిలన్ అయ్యే రాస్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. సంస్కార మిలన్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది. మీ ఐడియా నా ఐడియా ఒకటిగా ఉంటే మన ఇద్దరం చేరి ఉండేదానికి పాసిబుల్ అవుతుంది. సపోజ్ మీ ఐడియా వేరే నా ఐడియా వేరే అంటే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు జన్మం తీసుకుంటే ఏమవుతుంది? జగడాలు చేస్తాయి. అంటే అలా ఉన్నా కూడా మన అండర్స్టాండింగ్ బట్టి మనం వెళ్ళొచ్చు కదండి సిస్టర్. ఐడియాస్ వేరే ఉన్నా కూడా ఒకరినొకరిని అర్థం చేసుకొని వెళ్తే ఈజీగా. నేనైతే బాడీ కాన్షియస్నెస్లో నాదే రైట్ అని అందరూ అనుకుంటాను. నేనే పెద్ద, నాదే రైట్, నేనే బుద్ధిశాలి, నేనే అనుకునే దానివల్ల ఇంకొకరి మాట ఇంకొకరు వినేట్టుగా లేదు ఇప్పుడు కలియుగంలో. అందువల్ల రాస్ చేసేదానికి లేదు, అందువల్ల ఫ్యామిలీ లైఫ్ను చూసేదానికి ఎవరికి ఇష్టం లేదు. అట్లా ఉంది, వైరాగ్యం వచ్చేస్తుంది అందరికీ. చాలామంది చెప్తుంటారు, ఎందుకు ఈ జీవనం ఎందుకు ఇంత కష్టంగా ఉంది, ముందుకు తీసుకోలేకపోతున్నాం, అన్నీ వదిలేసి ఎక్కడికన్నా హిమాలయాల్లోకి వెళ్ళిపోతాం అనేసి చాలామంది చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో. ఇప్పుడంతా ఎక్కువగా డైవర్స్ కేసు ఉంది. కారణం ఏమి? అదే ఒకరినొకరు అర్థం చేసుకోలేకుండా డిస్యూనిటీ. అంటే ఎక్కడా కూడా కలవడానికి సిద్ధపడరు. ఒకళ్ళు ఒక రకంగా ఓకే అడ్జస్ట్ అవుదామంటే ఇంకొకరు రెడీగా చేరి ఉండేదానికి కాలేదు. ఇప్పుడు అంతమంది అందరూ చేరి ఉండాలంటే మొదటి కాలంలో ఈ ఫ్యామిలీ ఉండింది, లార్జ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఉందా అది? ఒక్కరు ఇద్దరు ఫ్యామిలీలో. అప్పుడు 6 members బ్రదర్స్ ఉంటే కూడా 6 members బ్రదర్స్ కూడా చేరి అందరూ ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ఒకే కుటుంబం ఉంటుంది. అంటే ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళు సిస్టర్. ఇప్పుడు సంస్కారం మీరు చెప్పింది రైట్. అప్పుడు దానికి ముందు సత్యుగం ఉండేటప్పుడు మొత్తం రాజ్యమే కలిసి ఉండేది, సంస్కార మిలన్. ఇప్పుడు ఒక్క ఇంట్లో అట్లా సంస్కార మిలన్ లేదు. అందువల్ల ఈ మహారాజ్ చాలా ఫేమస్. సత్యుగాని మహారాజ్ దేవతలందరిలో ఆ మంచి గుణం ఉండే దానివల్ల పరస్పరంగా తృప్తిగా, పరస్పరంగా సంతుష్టంగా, పరస్పర ప్రీతి, సయోగం, కోఆపరేషన్ అన్నీ ఉండే దానివల్ల ఆ మహారాజ్ చూపిస్తారు. అంటే వాళ్ళ జీవనం స్వీట్గా ఉంటుంది. ఓకే, అదే దీపావళి.
అన్నీ కలిసి అంటే ఇప్పుడు చెప్తారు నార్త్లో అంతా కూడా సెలబ్రేషన్ దీపావళి అంటే వాళ్ళకి ఎవరెవరైతే తెలిసిన వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ ఎవరినైనా అందరినీ పిలుస్తారు దీపావళి రోజు ఇంటికి పిలిచి వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టి అంటే అన్ని గిఫ్ట్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇలా చేస్తారు. అంటే ఇలా ఓన్లీ ఒక్కరోజు కాదు ప్రతిరోజు ఉండాలి అంటే కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఒక్కరోజు అయితే చేస్తున్నారు, ఏదో ఒక రకంగా పిలిచి ఇవ్వడాలు పెట్టడాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ. కానీ మీరు చెప్పినట్లు సత్యయుగం లాంటి ఆ రోజు ఉంది అంటే అందరూ కలిసిమెలిసి అంత చక్కగా ఉండేవాళ్ళు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసి. సో నార్త్ సైడ్ దీపావళి కూడా అట్లనే ఉంటుంది. సౌత్ సైడ్ దీపావళిలో ఈ కథలు చెప్తారు. నార్త్ సైడ్ దీపావళిలో వాళ్ళు రాక్షసును సంహారం చేసి రావణాన్ని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటారు సీతారాములకి. ఓకే, దాని తర్వాత దీపావళి సెలబ్రేట్ చేస్తారని కొంతమంది చెప్తారు ఆ విధంగా. ఆ రోజే దీపావళి. ఓకే, పట్టాభిషేకం. రామరాజ్యం స్టార్ట్ అయ్యేది. ఓకే, రామరాజ్యం అంటే రామ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఆత్మారామ, నిరాకార జ్యోతి. ఓకే, ఇంకొకరు రాజారామ, త్రేతాయుగం. అయితే భగవాన్ వచ్చేసి ఆ రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవాన్ ఏ స్థాపన చేస్తాడో రాజ్యం, ఇప్పుడు రాజ్యమే లేదు. భగవాన్ వచ్చి ధర్మం మరియు రాజ్యం రెండూ స్థాపన చేస్తున్నారు నిరాకార పరమాత్మ మన ద్వారా. అప్పుడు నిజంగానే ఈ ప్రపంచంలో రామరాజ్యం ఉంటుంది. ఆ రామరాజ్యం అంటే ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రాజ్యం, అంతా ఒకటే, అన్నీ ఒకటే, అంత యూనిటీలో. మరి అప్పుడు వేరే వేరే భాషనే లేదు, వేరే వేరే ధర్మమే లేదు, ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో మొదటి రాజారాణి పట్టాభిషేకం అవుతుంది. శ్రీకృష్ణ శ్రీ రాధ వాళ్ళది ఎప్పుడు స్వయంవరం అవుతుందో ఆ స్వయంవర టైంలో పట్టాభిషేకం అవుతుంది, రాజారాణి అయిపోతుంది. అంటే ఆత్మ రామ, నిరాకార జ్యోతి. మరి ఈ రామ దేహదారి రామ, త్రేతాయుగాని రామ. సో భగవాన్నే రామ చెప్తారు. వాళ్ళు వచ్చి మనకు ఈ రాజయోగం నేర్పించి, నిరాకార భగవాన్ ఈ రాజయోగం ద్వారానే ధర్మం మరియు రాజ్యాన్ని స్థాపన చేస్తారు. సో ఆత్మారామ స్థాపన చేసిన దానివల్ల ఆ సత్యుగాని స్వర్గాన్ని రామరాజ్యంని చెప్తారు. ఓకే, ఈ రాజయోగం ద్వారా ఆ రామరాజ్యం స్థాపన అయింది, భగవాన్ నేర్పించిన యోగం. దాంట్లో ముఖ్యంగా భగవాన్ ఆత్మజ్యోతిని గురించి జ్ఞానం ఇస్తారు, మన పైన తను ఎవరుని పరిచయం ఇస్తారు, కర్మని గతిని గురించి నేర్పిస్తారు. సో ఇప్పుడు శ్రేష్ఠ కర్మ నేర్పించిన దానివల్ల ఆ శ్రేష్ఠ కర్మని రిజల్ట్ రామరాజ్యం. ఓకే, అప్పుడు ఈ అశుద్ధ కార్యం ఏం చేస్తున్నారు, ఇదాన్ని ఆటోమేటికలీ వినాశం అయిపోతుంది. ఎప్పుడు మన లోపల మంచిదాన్ని వచ్చేస్తుందో అప్పుడు ఈ చెడ్డది ఆటోమేటికలీ సంహారం అయిపోతుంది, వినాశం అయిపోతుంది, భస్మ అయిపోతుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు రాజయోగా నేర్చుకునేస్తారు, వాళ్ళ లోపల ఈ ఆసురీ సంస్కారం అంతా భస్మ అయ్యి దైవీ సంస్కారాలంతా వచ్చేస్తుంది. అట్లా రాజ్యాన్ని రామరాజ్యంని చెప్తాం. ఆ రామరాజ్యంలో భగవాన్ నేర్పించిన విషయాలంతా సంస్కార రూపంలో ఉంటుంది. సో భగవాన్ ఏం శ్రీమంతం ఇచ్చినారు అదే సంస్కారం అయిపోయి ఉంటుంది. అప్పుడు అక్కడ అందరూ ఒకే రాజ్యంలో ఒకరి అండర్లో ఉంటారు. చక్రవర్తి మహారాజా మహారాణి శ్రీ లక్ష్మీనారాయణ అండర్లో అందరూ ఉంటారు. మరి అక్కడ ఒకే భాషనే ఉంటుంది, ఒకే ధర్మమే ఉంటుంది, వేరే వేరే ధర్మాలు ఉండదు. ఆ ధర్మం పేరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, సత్యమైన ధర్మం, దేహానికి ధర్మం కాదు, దివ్యత అని ధర్మంగా ఉంటుంది. అక్కడ అహింస పరమో ధర్మం అక్కడ. అందువల్ల అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు.
సో ఈ దీపావళి అనేది ఆ లక్ష్మీనారాయణ పట్టాభిషేకం చేసే రోజు. ఓకే. నిజంగానే 5,000 సంవత్సరం ముందు ఇట్లా జరిగింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. భగవాన్ వచ్చి అదే రాజ్యాన్ని స్థాపన చేసానికోసం మన అందరికీ ఇప్పుడు రాజీవ్గా నేర్పిస్తూ ఉన్నారు. మన భవిష్య ప్రపంచం అందరూ జీవన జ్యోతి వెలిగి అందరూ సంతోషంగా ఉండి లక్ష్మీనారాయణ పట్టాభిషేకాన్ని మనం వేరే శరీరం తీసుకొని చూస్తాం. ఓకే. దివ్యంగా ఉండే శరీరం అని దేవతలే అందరూ ఉంటారు అక్కడ. యాక్చువల్లీ అది దీపావళి. ఈ విషయాలు తెలుసుకోవడం అంటే అంత ఈజీగా దొరికే జ్ఞానం కాదు అనిపిస్తుంది. ఎవరు చెప్పలేదు. అంటే లక్ష్మీనారాయణలు ఈ విధంగా స్వర్గం అనేది ఉంటుంది, వాళ్ళ పట్టాభిషేకం జరిగినప్పుడు అంత ప్రకాశంగా ఉండిపోతుంది, ఆ టైంలో జరిగేదే దీపావళి అనేసి తెలీదు. ఇంకొక చిన్న క్వశ్చన్ సిస్టర్, అంటే ఇప్పుడు ఈ దీపావళి చేసుకుంటున్నారు అందరూ, కాకపోతే ఎలా అయిపోయింది అంటే ఈ టపాసులు కాల్చడము, పటాకీలు అన్నీ పెట్టేసి దీపావళి అనేది కాలుష్యరహితంగా కాలుష్యంతో చేస్తున్నారనమాట. ఒకవైపు వాయు కాలుష్యం అయిపోతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది, అలాగే శబ్ద కాలుష్యం అంటే సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే ఇదే ఎందుకు ఈ విధంగా మారిపోయింది? అంటే దీపావళి అంటే మీరు చెప్పినట్టు హ్యాపీనెస్తో అలా చేస్తారు, కానీ దీపావళి రోజు మాత్రమే ఈ పటాకీలు కాల్చడం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక ఏ పండగలోని ఇవి చేయను కూడా చేయరు, అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు అని? అంటే దీని రహస్యం ఏమంటే భగవాన్ ఎప్పుడు వచ్చి రాజీవ్గా నేర్పించినారు. అప్పుడు అందరిది సంస్కారం పవిత్రంగా అయిపోతుంది. మళ్ళా రామరాజ్యం వస్తుంది దీపావళి అంటే పట్టాభిషేకం రోజు. దానికి ముందు ఈ కలియుగం, అధర్మం, అన్యాయం ఇదంతా కూడా వినాశం అయిపోతుంది. ఎట్లా వినాశం అవుతుందంటే ఒకటి ప్రకృతి ద్వారా వరదలు వచ్చేది, భూకంపం అయ్యేది అట్లా. ఇంకొకటి ఆటమ్ బాంబ్స్ ద్వారా యుద్ధం జరుగుతుంది. అది చాలా పెద్ద సహయోగం ఇస్తుంది ఈ అధర్మాన్ని వినాశం చేస్తానికి. సో అధర్మం అంతా వినాశం అయిపోవాలి. దానికి ఆటమ్ బాంబ్స్ ద్వారా యుద్ధం జరుగుతుంది. అందువల్ల దీపావళి ముందు రోజు వాళ్ళు రావణ సంహారం అయిపోయినాడుని హ్యాపీగా చేస్తారు నరకాసురు. సో ఈ నరకాసురు అంటే ఈ కలియుగాన్ని నరకంగా చేసినాడు. ఈ ఆసురి లక్షణాలు అదన్నీ సంహారం అయిపోయిందంటే ఒకటి హ్యాపీనెస్ ఉంటుంది. మధ్యలో ఈ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగి తర్వాత మన రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. ఈ యుద్ధమే ఆధారం స్వర్గానికి గేటును ఓపెన్ చేసానికి. దీని మహాభారత యుద్ధం అని చెప్పచ్చు, థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పచ్చు. ఇంకా కొన్ని రోజుల్లో ఇదంతా జరుగుతుంది. దానికి ముందు భగవాన్ మన అందరినీ రెడీ చేస్తున్నారు, ఆ దేవతా సంస్కారాన్ని లైక్ చేస్తున్నారు. ఇట్లా రహస్యం. అందుకే దీపావళికే ఇది చేస్తారు, ఇంకా ఏ పండగ వేరే పండగలో అంత చేయరు. అయితే ప్రతి పండగలో ఏదో ఒక రాక్షస సంహారం అయిన తర్వాతనే పండగ జరుగుతుంది. అంటే అర్థం ఏమంటే మనం ఇప్పుడు పుణ్యం చేస్తాము, అప్పుడే మనకు సంతోషం ఉంటుంది. ఈ పాపం భస్మం అయిపోయిందంటే మనకు ఎంత సంతోషం వస్తుంది. అసుర సంహరణ అంటే పాపాన్ని భస్మం చేసుకునేది. అంటే మీరు ఈ ఒక్క పండగనే కాసిస్తారు. మీరు చెప్పినట్లు ఏ పండగైనా చూడండి, ఇప్పుడు దసరా చూడండి, వినాయక చవితి, ఇలా కొన్ని పండగలన్నీ మనం చూసినట్లయితే ఏదో ఒకటి ఇలాంటి విషయాలే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన ఆధ్యాత్మిక రహస్యాలు చూసినట్లయితే అన్ని పండుగల్లో మనం ప్రోగ్రామ్స్ అనేవి చేసాము. ఒక్కొక్క పండగ విశేషత చూసినప్పుడు ఏదో ఒక ఆసురి లక్షణాన్ని దాని మీద జయించడము, దాని తర్వాత వచ్చేదే ఈ పండగ అనేసి తెలుస్తుంది. అంటే అన్నిటికీ మూల కారణం అయితే ఒకటే, పుణ్యం చేసేది, పాపాన్ని భస్మం చేసేది పుణ్యాన్ని. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీగా చెప్పారు, ఒక్కొక్క అలంకారంలో, ఒక్కొక్క అవతరణలో, ఒక్కొక్క పేరుతో మళ్ళా చెప్పారు. కానీ అన్నిట్లో చేసేది మాత్రం అదే అనమాట. చివరికి ఆ లక్షణ అంటే అసురి గుణాలన్నింటినీ సంహారం చేసి దైవీ గుణాలని ప్రాప్తి అనేది చేసుకోవడం, వాటిని పెంచుకోవడం అనేది తెలుస్తుంది. అంటే పండగలన్నిటికీ కూడా ఆ ఈశ్వరీయ జ్ఞానమే మూల కారణం అని తెలుస్తుంది ఇప్పుడు మనకి. భగవాన్ అవతరణ, భగవాన్ ద్వారా ఏం
జ్ఞానం ప్రాప్తి ఉందో అదే పండగలకు ఆధారం. పరమాత్మనే ఆధారం పండగలకు. మరి ఆసురు లక్షణాలు సంహారం అయ్యేది. ఒక్కొక్క పండగని ఒక్కొక్క విధంగా చూపిస్తున్నారు. అది ఎసెన్స్ మొత్తం అది దాంట్లో చాలా చక్కగా చెప్పారు ఇది. అంటే ఇన్ని రకాలుగా ఏమి చేసినా చివరికి ఆ పరమాత్మ ఈశ్వరుడు దగ్గరికే వస్తుంది అన్నీ కూడా మనం చేస్తూ ఉండే. చాలా బాగుంది సిస్టర్. అంటే ఈరోజు చూసారు కదా దీపావళి గురించి మన దీది మనకి అన్ని రకాల రహస్యాలు ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా చెప్పేశారు. నార్త్లో ఎలా చేసుకుంటారు, సౌత్లో ఎలా చేస్తారు, ఇంకా బలి చక్రవర్తి నాటకము దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పారు. అసలు దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు, అసలు ఎందుకు జరుపుకుంటారు అనే విషయం కూడా మనకు తెలిసింది. అంటే దీపావళి అంటే ఏం చెప్పారు, ప్రకాశం అన్నమాట. ఆ పండగ ఎందుకు చేసుకుంటారు, హ్యాపీనెస్తో ఆ ప్రకాశాన్ని అనుభవం చేయడానికి అందరూ ఆ పండగ చేసుకుంటారు. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే దీపాలు అంటే మన ఇంట్లో అన్ని దీపాలు వెలిగించడమే కాదు, ఆత్మకి జ్యోతి అనేది కూడా ఒకటి ఉంది కదా, ఆత్మ జ్యోతిని కూడా వెలిగించి పరమాత్మ నుండి ఆ ప్రకాశాన్ని మనం తీసుకుంటే ఇంకా ప్రకాశంగా మనం వెలగాలి అనడమే దీపావళి. అంతే కదండి సిస్టర్? దీది కూడా చక్కగా చెప్పారు. ఆత్మజ్యోతి వెలిగేది, ఆత్మజ్యోతి వెలిగించి ఆ జ్యోతి ప్రకాశాన్ని మనం వెలిగించడమే దీపావళి అంటే. ఇంకా మీరు నృత్య ప్రదర్శనలు ఉన్నాయి, అవి కూడా చక్కగా వీక్షించండి. అలాగే మన సిస్టర్స్ అందరూ కలిసి కూడా దీపావళి సెలబ్రేషన్ అనేది చేశారనమాట మన సెంటర్లో ఇప్పుడు. సో అది కూడా మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో అందరూ హ్యాపీగా మీ ఇంట్లో కూడా ఆత్మజ్యోతి వెలిగించుకొని పరమాత్మతో ఎప్పుడు ఆ శక్తి తీసుకొని ఆ ప్రకాశాన్ని మీరు తీసుకుంటూ హ్యాపీగా అన్ని ఫెస్టివల్స్ చేసుకోవాలి. అలాగే ఈరోజు దీపావళి కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక రోజు ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇలానే మీ ముందుకి ఆధ్యాత్మిక రహస్యాలతో మేము వచ్చేస్తామన్నమాట. అంతవరకు అందరికీ ఓం శాంతి. करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा। प्यार की सौगातें हूँ, तारों की बारातें हूँ, दूरी की न बातें हो, बस मुलाकातें हो, सबको यही देती संदेशा। दीपावली गली गली बन के खुशी छाई रे, रोशनी की चादर ओढ़े दीपावली आई रे। दीपावली गली गली बन के खुशी छाई रे, रोशनी की चादर ओढ़े दीपावली आई रे। हाथों में लेकर पूजा की थाली, लक्ष्मी जी की आरती उतारे, माथे पे अपने तिलक लगाए, आज अपने भाग हम सवारे। हमसे धन की देवी रूठे ना कभी, डोर सुख चैन की टूटे ना कभी, सबको यही देती संदेशा। ईदे अली भरे भरे मां खुशी से माते जे, चतुर्थी से आलो भरे ईदे अली आशे। ए दिवाली चारे पासे बढ़ के खुशी छाई वे, रोशनी दे रंग लगे दिवाली आई वे। आओ चलाएं मिलकर पटाखे, झूम झूम खुशियां मनाएं। अच्छाई को अब रोशन करे हम, आग में बुराई को जलाए। छोड़े अब नशे की आदतें सभी, ओ अब न हो जुए की चाहते कभी, सबको यही देती संदेशा। दीपावली गली गली के भी खुशी लावी रे, अजवाड़ा नी चादर ओढ़ी दीपावली आवी रे। दीपावली अनेक रूप संतोष से तन्नदे, होली सुडाई
ज्योति करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा। प्यार की सौगातें हो, तारों की बारातें हो, दूरी की न बातें हो, बस मुलाकातें हो। सबको यही देती संदेशा,